అందరికీ నమస్కారం. చీరాల రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ పై ఫైర్ అయ్యారు. స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. చీరాల్లో ఫ్లెక్సీల విషయంలో ఏం పిక్కుంటావో పిక్కు అని కరణం వెంకటేష్ కు సవాలు విసిరారు. వైసీపీ ప్రభుత్వ టైంలో చీరాల్లో ఫ్లెక్సీలు చించి తెలుగుదేశం పార్టీలు ఫ్లెక్సీలు చించి 8 కిలోమీటర్లు నడిపించినటువంటి ఘనత గత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం చీరాలను అభివృద్ధి పదవిలో నడిపిస్తున్నటువంటి తనకు ఏ గ్రేడ్ మార్కులు వచ్చాయని ఎంఎం కొండ యాదవ్ చెప్పాడు. నిన్న పార్టీ కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన కాసేపు ఎంఎం కొండ యాదవ్ కాసేపు మీడియాతో కూడా ముచ్చటించారు. అదేవిధంగా చీరాల కాన్స్టిట్యున్సీలో అటు వైసీపీ తరపు నుంచి కరణం బలరామకృష్ణమూర్తి గారి కుమారుడు కరణం వెంకటేష్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ రోజు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నా పార్టీ అని నేను చెబుతున్నా. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నా పార్టీ. నువ్వు చేసినటువంటి అరాచకాలకి, నువ్వు చేసిన తప్పుడు పనులకి నన్ను గెలిపించారు ప్రజలు. ఫ్లెక్సీలు పోరాటం ఏం చేసావా? ఫ్లెక్సీలు తెచ్చింది మీరు. నన్ను ఫ్లెక్సీ లేకుండా, ఫ్లెక్సీ కూడా కట్టనీయకుండా నేను ఏ రోజు ఫ్లెక్సీ కడితే ఆ రోజు నా ఫ్లెక్సీలు తీశారు. మమ్మల్ని నాతో పాటు ఉన్నటువంటి మా పరివారాన్ని 8 కిలోమీటర్లు నడిపించింది వైసీపీ వాళ్ళు. మీరు కాదా అని అడుగుతున్నాను. నేను తెలీదా, మీరు మర్చిపోయారా అని అడుగుతున్నా. సిగ్గు లేకుండా నా ఫ్లెక్సీ తీసిన మీరు ఈ రోజు ఫ్లెక్సీ తీస్తానని చెప్పేసి ముందుగా నువ్వు ఎలక్ట్ అయ్యి నా ఫ్లెక్సీని తీస్తారేమో, తీస్తే కూడా అవుతున్నాడు. ఏం పీకుతో నీ చర్చలు తీస్తే ఏం పీకాలనుకుంటున్నావు? పీకదేమి లేదు. ఎవడ శంచనా కొడుతుంది 10 సార్లు ఇక్కడ 10 సార్లు మటన్ చేసిన వాళ్ళు 4 సార్లు మీకు పనికి రాకుండా వాళ్ళు ఏదైతే పోలీస్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు అక్కడక్కడ మాట్లాడతారు, ఫ్లెక్సీ ఇస్తారా అని. వాడా మన ప్రయారిటీ. కష్టానికి ఇలా రమ్మనండి. ఈ రకంగా ప్రజలకు మేలు చేసేటువంటి నాయకుడు ఎవడన్నా ఉంటే వచ్చి చేయమనండి. వాళ్ళు మనం పోటీ పడతాం. దేంట్లో ప్రజలకు సేవ చేసే దాంట్లో. ఈరోజు చీరాల నియోజకవర్గానికి నేను పనిచేస్తే 79 మార్కులు వేసి నాకు ఏ గ్రేడ్ ఇచ్చారు. దీన్ని ప్రజలు మర్చిపోవాలని వీడు బాధపోతాడు ఈ ఊళ్ళో అని చెప్పేసి మార్గమైనటువంటి ఆలోచన చేసి మీ సామాజిక వర్గంలో పనిచేసేటువంటి ఒక లబ్బుటాన్ని. ఫ్లెక్సీలకు సంబంధించి కరణం వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేయటం, తాను ఆదేశిస్తే 5 నిమిషాల్లో ఫ్లెక్సీలన్నీ కూడా లాగేస్తారని మొన్న 2 రోజుల క్రితం ఆయన మాట్లాడటం కూడా, ఆ వ్యాఖ్యలకు ధీటుగా ఎంఎం కొండ యాదవ్ స్పందించటం, ఇవన్నీ వెరిసి చీరాల రాజకీయాల్లో కొంత వేడి పుట్టిస్తున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. 2024 చీరాల కాన్స్టిట్యున్సీని గనక గమనించినట్లయితే కరణం వెంకటేష్ వైసీపీ తరఫున బరిలోకి దిగటం జరిగింది. 2019 నుంచి 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా కరణం బలరామకృష్ణమూర్తి గారు పనిచేయటం జరిగింది. సో లాస్ట్ మినిట్ లో కరణం వెంకటేష్ కు చీరాల టికెట్ తీసుకొచ్చుకొని 2024లో బలరామకృష్ణమూర్తి గారు డైవర్ట్ పాలిటిక్స్ తీసుకున్నారు. కరణం వెంకటేష్ ని 2024లో వైసీపీ అభ్యర్థిగా అక్కడ బరిలో దించారు. అయితే అదే సీటుపై కన్నేసినటువంటి ఆమంచి కృష్ణమోహన్ 2024 లాస్ట్ మినిట్ లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి వరకు వైసీపీ పర్చూర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ లాస్ట్ మినిట్ లో 2024 ఎన్నికల టయానికి కాంగ్రెస్ పార్టీలో చేరి తాను గెలవపోయినా పర్వాలేదు, తన శత్రువు అయినటువంటి కరణం ఫ్యామిలీని గెలిపించకూడదని ఆయన ఓట్లు చీర్చారని కూడా తెలియజేసుకోవచ్చు. కూటమి వైపు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంఎం కొండ యాదవ్ బరిలో దిగటం జరిగింది. ఈ త్రిముఖ పోరులో ఎంఎం కొండ యాదవ్ గారు బంపర్ మెజార్టీ తోటి కూడా చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ మంచి ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి రాజకీయాల్లో. కరణం వెంకటేష్ ఫ్యామిలీ నుంచి కరణం బలరాం గారి ఫ్యామిలీ, అదేవిధంగా కరణం వెంకటేష్ అడపదడప చీరాల కాన్స్టిట్యున్సీలో వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితులు మనకు అర్థం పడతా ఉన్నాయి. అదేవిధంగా వైసీపీ చేపట్టేటువంటి ఈ తిరుమల తిరుపతి ఈ లడ్డుకు సంబంధించి కూడా కరణం వెంకటేష్ ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుమల లడ్డుకు సంబంధించి దాంట్లో గత వైసీపీ ప్రభుత్వ టైంలో జరిగినటువంటి ఆ కల్తీ వ్యవహారం బయటికి రాకుండా అంబటి రాంబాబు, జోగి రమేష్ ఈ వీరులను ఉపయోగించుకొని డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయాలు చేస్తున్నారని
ఎమ్మెల్యే కొండ యాదవ్ కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. అదేవిధంగా ఈ లడ్డూకు సంబంధించి గతంలోనే మరి కర్ణ వెంకటేష్ గారు కూడా దీనిపై స్పందించడం జరిగింది. తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి నెయ్యిలో ఏమి కల్తీ జరగలేదని సిట్టు వచ్చినా కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ ఫ్లెక్సీల రూపంలో కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రజల మనోభావాలు దెబ్బతినేలాగా కూడా ఈ ఫ్లెక్సీలు కడుతూ గందరగోళాలు సృష్టిస్తున్నారని తాను ఆదేశిస్తే 2 నిమిషాల్లో ఫ్లెక్సీలు లాగేస్తారని చెప్పి కూడా వెంకటేష్ మాట్లాడటం రాజకీయంగా కూడా చీరాల్లో అటు ఎంఎం కొండ యాదవ్ ఇటు కర్ణ వెంకటేష్ వారి ఇరువురు మధ్య కూడా అగ్గివేస్తే బొగ్గుమనే పరిస్థితికి వచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల లడ్డులో ఎలాంటి కల్తీలు జరగలేదనేది మరి ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో భాగంగా చీరాల కాన్స్టిట్యున్సీలో కూడా అనేక రూపాల్లో కార్యక్రమాలు చేస్తా ఉంది. అయితే మొదటిసారిగా కూడా ఈ తిరుమల లడ్డుపై ఎంఎం కొండ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా మరి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని మరి ఓ భూత పురాణంతో కూడా ఆయన తిడుతూ మరి వాళ్ళ వల్ల కూడా ఎవరికేదేమీ లేదని, చీరాల నియోజకవర్గంలో అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను పనిచేస్తున్నానని, తన సేవలను గుర్తించి ప్రభుత్వం 79 మార్కులకు పైగా ఇచ్చి ఏ గ్రేడ్ ఇస్తే తను ఇక్కడే పాతుకుపోతాననే ఉద్దేశంతో తనపై లేనిపోని మరి విమర్శలు చేస్తున్నారని ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది. అదేవిధంగా చీరాల్లో ఏ సెంటర్లో అయినా ప్రజా సమస్యలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని ఎంఎం కొండ యాదవ్ మరి కర్ణ వెంకటేష్ కూడా సవాల్ విసరడం జరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో రాజకీయాలు ఒక ఎత్తు అయితే చీరాల కాన్స్టిట్యున్సీలో రాజకీయాలు మాత్రం మరో ఎత్తు అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. త్రిముఖ పోటీ ఒక 2024 ఎన్నికల్లో కాన్స్పిరెన్సీగా జరిగినటువంటి ఎన్నికల్లో చీరాల కాన్స్టిట్యున్సీలో మాత్రం మరి వైసీపీ ఓడిపోవటం, తెలుగుదేశం పార్టీ గెలవటం, త్రిముఖ పోరు జరగటం ఇవన్నీ వెలిసి కూడా రాబోయే రోజుల్లో చీరాల రాజకీయాలు మరింత వేడిగా జరుగుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి అక్కడ వాస్తవ పరిస్థితులను మనం వివరించడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఏదైనా పర్సనల్ గా కావాలన్నా కూడా నా నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీ విలువైనటువంటి సలహాలు సూచనలు నాకు తెలియజేయండి. నాకు పర్సనల్ గా కూడా వాట్సాప్ చేయండి. మీ ఆర్కేని ఆశీర్వదించండి. సిగ్గు లేకుండా నా ఫ్లెక్సీ తీసిన మీరు ఈ రోజు ఫ్లెక్సీ తీస్తానని చెప్పేసి ముందుగా నువ్వు ఎలక్ట్ అయ్యి నా ఫ్లెక్సీని తీస్తారేమో, తీస్తే గొడవ అవుతున్నాడు. ఏం పీకుతో నీ చర్చలు తీస్తే ఏం పీకాలనుకుంటున్నావు? పీకదేమి లేదు. ఎవడ శంచనా కొడుతుంది 10 సార్లు ఇక్కడ 10 సార్లు మటన్ చేసిన వాళ్ళు 4 సార్లు మీకు పనికి రాకుండా వాళ్ళు ఏదైతే పోలీస్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు అక్కడక్కడ మాట్లాడతారు, ఫ్లెక్సీ తీస్తారా అని. వాడా మన ప్రయారిటీ కష్టానికి ఇలా రమ్మనండి. ఈ రకంగా ప్రజలకు మేలు చేసేటువంటి నాయకుడు ఎవడన్నా ఉంటే వచ్చి చేయమనండి.